వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. వరుసగా 3 సార్లు ప్రధాని, గ్లోబల్ లీడర్గా గుర్తింపు. ఒక లీడర్గా మోడీకి ఇంతకంటే విజయాలు ఏముంటాయి? కానీ నరేంద్ర మోడీకి అతిపెద్ద కళ హస్తినలో విజయమే. దేశానికి ప్రధాని అయినా, గ్లోబల్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్న దేశ రాజధానిలో పార్టీని గెలిపించలేకపోయా అన్న వెలితి మోడీలో అడుగడుగునా కనిపించేది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఢిల్లీ ఎన్నికలు వచ్చాయి. ఇది మోడీకి చివరి అవకాశం అనుకోవచ్చు కూడా. అందుకే 27 సంవత్సరాల సుదీర్ఘ ఎదురు చూపులకు ముగింపు పలకాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీలో కాషాయ జెండా రెపరెపలాడించాల్సిందేనని నిర్ణయించుకున్నారు. తమ అమ్ముల పొదిలో నుంచి చివరి అస్త్రం వరకు బయటకు తీశారు. చివరకు రికార్డు విక్టరీ కొట్టారు. కానీ ఈ విజయం అంత ఈజీగా దరిచేరలేదు. ఇంతకు ఢిల్లీ దంగల్లో బీజేపీకి విజయాన్ని కట్టబెట్టిన వ్యూహాలేంటి? ప్రధాని మోడీ అతిపెద్ద కలను ఎలా నెరవేర్చుకున్నారు? వాచ్ ది స్టోరీ. ఢిల్లీ దొంగల్లో చరిత్ర తిరగరాసిన కమలం పార్టీ 27 ఏళ్ల ఎదురుచూపులకు చెక్ పెడుతూ రికార్డు విక్టరీ. ఢిల్లీలో బీజేపీకి విక్టరీ ఖాయం చేసిన వ్యూహాలేంటి? मैं नरेंद्र मोदी जी को कहना चाहता हूं, मोदी जी इस जन्म में तो आप हमको नहीं हरा सकते दिल्ली के अंदर आम आदमी पार्टी को. ఈ జన్మలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం బీజేపీకి నరేంద్ర మోడీ వల్ల కాదు. మమ్మల్ని ఓడించాలంటే మోడీ మరో జన్మ ఎత్తాలి. ఆఫ్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గతంలో చేసిన వ్యాఖ్యలేవి. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? ఇది రియాలిటీ. బహుశా ఈ పరిస్థితి వస్తుందని అరవింద్ కేజ్రీవాల్ అస్సలు ఊహించి ఉండరేమో. అంతలా దశాబ్ద కాలంగా ఢిల్లీని ఏలారాయన. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఎందుకుంటుంది? అందరి సరదా తీర్చేసినట్టే కేజ్రీవాల్ సరదా కూడా తీర్చేసింది. అధికారంతో పాటు ఎమ్మెల్యేగాను గెలవకుండా చేసింది. అందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది ముమ్మాటికి మోడీ మార్క్ మ్యాజిక్కే. 2014 ఎన్నికల తర్వాత బీజేపీ ప్రతి ఎన్నికల్లో కూడా ప్రధానంగా ప్రధాని మోడీని చూపెడుతూ ఎన్నికల ప్రచారం చేసింది. ఆప్ సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ అని అందరికీ తెలుసు. కానీ బీజేపీ మాత్రం సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే మోడీని నమ్ముకుని బరిలోకి దిగింది. మోడీ మ్యాజిక్ కు మరికొన్ని అంశాలు తోడవ్వడంతో కమలనాథుల అతిపెద్ద కల సాకారమైంది. ఢిల్లీలో లిక్కర్, వాటర్ స్కామ్ వంటి అంశాలు దుమారం రేపాయి. మద్యం కుంభకోణంలో ఆప్ టాప్ లీడర్లు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లు అరెస్టయ్యారు. కొన్ని నెలల క్రితమే వీళ్లు బెయిల్పై విడుదలయ్యారు. ఆమ్ ఆద్మీ అవినీతికి పాల్పడిందనే విషయాన్ని బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. ఇది ఆప్ కు అతిపెద్ద మైనస్ గా మారింది. అలాగే ఓటర్లు ఆకర్షించేందుకు బీజేపీ కూడా తమ మేనిఫెస్టోలో పలు ఉచిత హామీలు ప్రకటించింది. ఇది సెకండ్ రీజన్. ఇక మూడోది చీలిన ముస్లిం ఓట్లు. ఢిల్లీలో ముస్లిం ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కూడా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. బీజేపీ వ్యతిరేకంగా ముస్లింలు ఓటు వేశారని అనుకున్నారు. కానీ వీళ్ల నుంచి కూడా బీజేపీకే ఓట్లు పట్టాయి. ముస్లింలను తనవైపు తిప్పుకోవడంలో ఆప్ విఫలమైంది. ముఖ్యంగా ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు లేకపోవడం కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేసింది. ఇక నాలుగో అంశం డబుల్ ఇంజన్ సర్కార్. ఇటీవల కమలం పార్టీ ఏ ఎన్నికలు జరిగినా డబుల్ ఇంజన్ ప్రభుత్వాల గురించి మాట్లాడుతోంది. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో కూడా డబుల్ ఇంజన్ అంశాన్ని హైలైట్ చేసింది. కేంద్రంలో పాటు ఢిల్లీలో కూడా బీజేపీ ఉంటేనే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయనే విషయాన్ని కూడా హస్తినా వాసుల్లోకి బలంగా తీసుకెళ్లింది. అంతేకాదు బీజేపీ తమ పార్టీ కార్యకర్తల నుంచి బడా నేతల వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లింది. బీజేపీ కార్యకర్తలు కూడా ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆప్ అమలు చేయకపోయిన హామీలను, బీజేపీ పాలన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఆర్ఎస్ఎస్ సభ్యులు కూడా బీజేపీకి తమ వంతు సహకారాన్ని అందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఓటర్ల దృష్టికి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది. జాతీయ సమస్యలు, దేశ భద్రత వంటి అంశాలను కూడా ప్రాధాన్యత ఇచ్చే ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 2019, 2024 లోక్సభ ఎన్నికలప్పుడు ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీ ప్రజలు ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ను కోరుకున్నారు. కానీ ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీనే కోరుకున్నారు. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను ఢిల్లీ దంగల్లో గేమ్ చేంజింగ్ స్ట్రాటజీగా ఈ వ్యూహాన్ని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ దఫా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మధ్యతరగతి, ఆదాయపు పన్ను వంటి పదాల చుట్టూనే తిరిగాయి. ట్యాక్స్ విషయంలో బీజేపీపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సైతం తన ప్రచారాల్లో ఆదాయపు పన్నును ఆయుధంగా వాడారు. కానీ బడ్జెట్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నిర్మలమ్మ చేసిన ప్రకటనతో మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఉపశమనం కలగడం మాత్రమే కాకుండా 2025 ఢిల్లీ అసెంబ్లీ
ఎన్నికలలో ఓటింగ్ పైన ప్రభావం చూపించింది అనడంలో సందేహం లేదు. నిజానికి 2013లో తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ తన అవినీతి వ్యతిరేకత నినాదంతో మధ్యతరగతి ప్రజలకు చేరువైంది. కొన్నేళ్ల తర్వాత పార్టీ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న పేద దిగువ మధ్యతరగతి వర్గాల్లో బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. అయితే 2015 నుంచి 2020 మధ్య పేద, అల్పాదాయ, మధ్య ఆదాయ ఓటర్లలో బీజేపీ తనకు ఆప్ కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం ఓట్ల శాతంలో ఆమ్ ఆద్మీ బీజేపీ కంటే 15% ఓట్లతో ముందంజలో ఉండగా మధ్యతరగతి ఓటర్లలో రెండు పార్టీల మధ్య వ్యత్యాసం కేవలం 6%గా నమోదైంది. ఈ వర్గంలో ఆప్ ముందంజలో కనిపించింది. మరోవైపు కేజ్రీవాల్ మాత్రం ఆమ్ ఆద్మీని పేద, మధ్యతరగతి ప్రజల పార్టీగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. కానీ అందుకు అధికంగా ఉచిత పథకాలపైనే ఆధారపడ్డారు. కానీ బీజేపీ మాత్రం బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపుతో ప్రత్యర్థులకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఆప్ క్లీన్ గవర్నమెంట్ అజెండాను పంక్చర్ చేసేందుకు బీజేపీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలో మధ్యతరగతి ఓటర్లు చాలా కాలంగా ఊగిసలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఆప్ కి ఓటేశారు. ఆదాయపు పన్ను ప్రకటనతో 6% వ్యత్యాసం ఈసారి బీజేపీకి అనుకూలంగా మారింది. బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకు ఎగువ మధ్యతరగతి వ్యాపారుల సమాజమే. వీరు సంవత్సరాలుగా ఢిల్లీలో బీజేపీకి ఓటు వేస్తున్నారు. కానీ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కమలం కేవలం 8 సీట్లకు పడిపోయింది. దీనికి కారణం పేద, మధ్యతరగతి ప్రజలు దూరం కావడమే. దీంతో వీరిని ఆకర్షించుకునేందుకు ఈసారి కమలదళం గట్టి ప్లాన్ వేసింది. అది తాజా ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. నిజానికి బడ్జెట్ కు ముందు మధ్యతరగతి ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు సర్వేలు చెప్పాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో మధ్యతరగతి ఓటర్లలో బీజేపీకి 3% తగ్గుదల నమోదు కాగా కాంగ్రెస్ కి మధ్యతరగతి ఓట్లు 2% పెరిగాయని నివేదికలు స్పష్టం చేశాయి. వచ్చే ఏడాదిలో సామాన్యుల జీవన ప్రమాణాలు క్షీణిస్తాయని ప్రీ బడ్జెట్ సర్వేలో పాల్గొన్న వారిలో 37% మంది అంచనా వేశారని, 2013 తర్వాతే ఇది అత్యధికమని ఎన్నికల సంస్థ సి ఓటర్ స్పష్టం చేసింది. అయితే వీటన్నింటినీ ఒకే ఒక్క ప్రకటనతో చెక్ పెట్టారు కమలనాథులు. సింపుల్ గా చెప్పాలంటే నిర్మలా సీతారామన్ చేసిన 12 లక్షల ఆదాయపు పన్ను మినహాయింపు ప్రకటన బీజేపీకి వరంగా మారిందన్నమాట. Average income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. జనవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించినప్పుడు 2025 బడ్జెట్లో జాతీయ రాజధాని కేంద్రీకృత ప్రకటన చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కానీ యావత్ భారతదేశ ప్రజలకే ఉపశమనాన్ని కల్పిస్తూ ఆదాయపు పన్నుపై కీలక ప్రకటన చేయడంతో ఢిల్లీ ఓటర్లు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారు. అలా కమలనాథుల అతిపెద్ద కల సాకారమైంది. మోదీ భారత్ మాతా కీ